హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసారంటే మన ఇంట్లో చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్ కానీ ఇట్లా పనికిరాని బట్టలు ఉంటాయి కదండి, చాలా డిజైనర్గా ఉంటాయి. అవి చిన్న చిన్న పీసెస్లే ఉంటాయి, ఎందుకు పనికి రాకుండా ఉంటాయి కదండి. వాటితోన ఈజీగా మన వాల్ హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. అవి ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, హైట్ వచ్చేసి 4 ఇంచెస్లా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, హైట్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఇలా నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను, పింక్ అండ్ ఇది ఈ కలర్ అనమాట, డార్క్ పింక్ లైట్ పింక్ ఒకటి. అది ఒక్కొక్క ఈ పీసెస్ అనేది ఒక్కొక్క కలర్ పీసెస్ అనేవి 10 పీసెస్ తీసుకోవాలన్నమాట కలర్కి. ఇలా మల్టీ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేస్ట్గా ఉండే వాటితో కూడా ఈజీగా మంచి డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను ఒక్కొక్క కలర్కి 10 పీసెస్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ చూసారా 10 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటికి వీడియోలో చూపించినట్టుగా సేమ్ కలర్ మిషన్ దారం ఉంటుంది కదండి, ఆ దారం తీసుకొని ఇట్లా సూదికి ఎక్కించి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూసుకోండి, ఉల్టా ఏది సీదా ఏది చూసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా రివర్స్ ఉల్టా మడత పెట్టేసి, ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక పక్కనేమో మడత వచ్చేసింది కదా, ఇంకా ఈ వీడియోలో చూపించినట్టుగా ఎల్ షేప్లో వచ్చేటట్టుగా సూది దారం పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. ఒక పక్క అలాగే ఓపెన్గా ఉంచేసుకోండి ఈ విధంగా, లేదంటే మిషన్ మీద అయినా సరే కానీ కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఒక పక్క ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ నుంచి మనం కుట్టింది మొత్తం రివర్స్ తీసేయాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా ఇలా రివర్స్ తీసేయండి. ఇలా ఫింగర్స్ పెట్టేసి ఆ మూలన ఈ మూలన ఫింగర్స్ ఇలా లాగినట్టయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇందులో వచ్చేసి కాటన్ పెట్టేసుకోవాలన్నమాట. కాటన్ లేనట్టయితే అవే బట్ట ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో పెట్టేసేయాలి. ఇవి ఎడ్జెస్ అనేటివి లోపలికి మడత పెట్టేసి మళ్ళీ దీన్ని కుట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా నీట్గా కుట్టేసుకోండి. ఇది ఒక చిన్న మెత్తలాగా తయారైపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ మనం మిగతా క్లాత్లు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, సేమ్ ప్రాసెస్లోనే ఇదే విధంగా పిల్లోస్ లాగా చిన్న చిన్న పిల్లోస్ లాగా రెడీ చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, చిన్న చిన్న పీసెస్. ఇవి సేమ్ మనం ఒకటే మెజర్మెంట్స్తోన కట్ చేసాం కదండి, అందుకే అన్నీ ఒకటే ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలాంటి వేస్ట్ మెటీరియల్తోనే ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఇంటిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో అనే వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎవరైతే చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఇంకొకటి కూడా మీకు కుట్టి చూపిస్తున్నాను చూడండి. మీరు మిషన్ మీద వేసుకున్నట్టయితే టైం అనేది చాలా సేఫ్ అవుతుంది. మిషన్ లేనట్టయితే ఇలా చేతులతోనే సూది దారంతో పెట్టి కుట్టేసేయచ్చు. ఈ విధంగా చూసుకోండి, అన్నీ ఒకటే ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోండి. ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటే ప్రాసెస్, నెక్స్ట్ అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. మిగతావన్నీ కూడా సేమ్ ఇదే విధంగా చిన్న చిన్న పిల్లోస్ లాగా కుట్టేసుకోవాలి. అవి రెడీ అయిపోయాక చూడండి ఎన్ని క్యూట్గా ఉన్నాయో పిల్లోస్ అనేది, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మిగతావన్నీ నేను మిషన్ మీద వేసేసానండి. ఇలా రెడీ అయిన తర్వాత నేను మిర్రర్స్ తీసుకుంటున్నాను, ప్లాస్టిక్వి చిన్న చిన్న మిర్రర్స్ అనమాట. ఇందులోకి వచ్చేసి నేను అవుట్లైనర్ తీసుకుంటున్నానండి, ఫెవిక్రిల్ వాళ్ళది. ఈ విధంగా నేనైతే బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను, ఆపోజిట్ కొంచెం హెవీగా కలర్ అనేది ఎత్తి కొట్టడానికి. లేదంటే మీ దగ్గర ఏమైనా కుందన్స్ ఉంటే కుందన్స్ కానీ ఓన్లీ మిర్రర్స్ అయినా కూడా స్టిక్ చేసుకోవచ్చు. దాని చుట్టూ లేస్లు కానీ ఏవైనా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి ఈ వీడియోలో మిర్రర్స్ అనేటివి మధ్యలో పెట్టేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా పిల్లోస్కి రెండు వైపులా పెట్టండి, ఎందుకంటే గాలికి అటు ఇటు తిరిగినప్పుడు మనకు 2 సైడ్స్ కూడా మిర్రర్స్ అనేటివి మంచిగా కనిపిస్తాయి అన్నమాట. 1 సైడ్ పెట్టినట్టయితే సెకండ్ సైడ్ అనేది కనిపించదు. అందుకని మొత్తం 2 సైడ్స్ మిర్రర్స్ అనేటివి మొత్తం స్టిక్ చేసేసేయాలి. ఈ విధంగా మొత్తం స్టిక్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా. ఇవి కొంచెం డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఈ అవుట్లైనర్ ఆరడానికి కొంచెం టైం పడుతుంది. అదే మామూలు మిషన్ దారమే ఒక 4 లైన్స్ తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి బీడ్స్ తీసుకుంటున్నాను, గోల్డ్ కలర్ బీడ్స్, అలాంటి వైట్ కలర్ పూసలు అనమాట, కొంచెం పెద్దవి, మధ్యలో జాయిన్ చేసుకోవడానికి. లేదంటే మీ దగ్గర పాంపామ్స్ ఉంటే ఓన్లీ పాంపామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఒక మనం రెడీ చేసుకున్న పిల్లోస్ని తీసుకొని ఈ విధంగా ఆ సూది దారం నుంచి మధ్యలో నుంచి తీయాలన్నమాట. మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తిప్పి చూస్తే కూడా మీకు ఆ దారం కనిపించదు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బీడ్స్ ఎక్కించుకుంటున్నానండి, గోల్డ్ కలర్ బీడ్స్ 3, మధ్యలో వచ్చేసి వైట్ కలర్ పూస, మళ్ళీ ఒక 3 గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట.
తర్వాత మీకు పూస అనేది జరిగినట్టుగా అనిపిస్తే ఇక్కడ ఒకటి వీడియోలో చూపించినట్టుగా లాస్ట్ పూసలో నుంచి సూది పెట్టేసి తీసేసినట్టయితే అది ఒక నాట్ లాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం 2 కలర్స్ తీసుకున్నాం కాబట్టి అదొక కలర్ ఇదొక కలర్ అనమాట. ఈ విధంగా సూదితో ఇలా అన్నేసామంటే మనం రెడీ చేసుకున్న ఈ పిల్లోస్ అనేటివి మంచిగా ఎడ్జెస్ అనేటివి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇదే ప్రాసెస్లో మొత్తం మనం 10 రెడీ చేసి ఒక్కొక్క కలర్కి 10 రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ ఒక 5 కలర్ అది 5 కలర్ ఇది అనమాట. అదొక కలర్ ఇదొక కలర్ వీడియోలో చూపించినట్టుగా మొత్తం కుచ్చేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట ఇది. మీ దగ్గర ఏ బీడ్స్ ఉన్నా కూడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ లాస్ట్ వన్కి వచ్చేసరికి మీ దగ్గర గంటలు ఏమన్నా ఉంటే కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే గాజులతో రెడీ చేసుకొని లాస్ట్లో యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ బీడ్స్తోనే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 5 బీడ్స్ ఎక్కించేసుకొని లాస్ట్ వైట్ కలర్ పూస ఎక్కించేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఆ సూదిని రివర్స్లో ఆ పూసలో నుంచి పెట్టేసేసి ఇలా తీసేయాలన్నమాట. ఒక ముడిలాగా వచ్చేస్తుంది. దీన్ని ఈ చివర ఇప్పుడు 3 సైడ్స్ బీడ్స్ వేసుకోవాలన్నమాట. ఒకసారి వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ అక్కడ 3 సైడ్స్ సేమ్ 5 బీడ్స్ ఒక పూస అనమాట. ఇలా ఎక్కించేసుకొని మళ్ళీ ఆ వైట్ కలర్ పూసను వదిలేసి ఆ బీడ్స్ నుంచి సూదిని రివర్స్ తీసేసుకున్నట్టయితే మనకు గట్టిగా వస్తుంది ఆ కుట్ట అనేది. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎడ్జెస్కి ఆ సూదిని లోపల నుంచి తీసుకోండి. ఇలా తీసినట్టయితే దారం అనేది ఎక్కడ కనిపించదు అనమాట. లాస్ట్ పిల్లో దానికి ఈ 3 సైడ్స్ ఈ విధంగా వేసేసుకోండి. మనకు లాస్ట్ వన్ అయితే చూడడానికి సింపుల్గా ఉంటే బాగుండదు కాబట్టి ఈ విధంగా 3 సైడ్స్ ఈ పూసలతోన కుట్టేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా కుట్టిన తర్వాత చూడండి ఎలా వస్తుందో చూడండి. వీడియోలో చూపించినట్టుగా ఒక ముడి వేసేసుకొని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా హ్యాంగింగ్ లాగా తయారైపోతుంది అనమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం పిల్లోది కుట్టుకున్నాం కదండి, ఇది గోడకు తగిలించుకోవడానికి రింగ్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఇదైతే ఫస్టే యాడ్ చేయాలి, కానీ నేను ఇక్కడ వచ్చేసి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా సూది దానికి కుట్టేసిన తర్వాత దారం పెట్టి కుట్టేసిన తర్వాత ఇక్కడ బీడ్స్ ఎక్కించుకోండి. సేమ్ 5 బీడ్స్ ఎక్కించుకొని ఒక వైట్ కలర్ పూస అనమాట ఇలా ఎక్కించేసుకొని దాన్ని రివర్స్లో వీడియోలో చూపించినట్టుగా లాస్ట్ పూస నుంచి తీసేసుకోవాలి. మనం రింగ్ కోసం వాటర్ మామూలుగా థమ్స్అప్ బాటిల్స్ అవి ఉంటాయి కదండి, దాన్ని రింగ్ అనేది బయటికి తీసేసుకుంటున్నాను అనమాట. దీనికి మ్యాచ్ అవుతుందని కొంచెం దారం ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసి ఈ విధంగా ముడి వేసేసుకున్నట్టయితే హ్యాంగింగ్ కోసం చాలా బాగుంటుంది అనమాట. ఏం రెడీ చేయాల్సిన అవసరం లేదు. ఈ బాటిల్కి ఉన్న రింగ్ హ్యాంగింగ్ లాగా తయారైపోతుంది. ఇదే విధంగా నేను ఇంకొకటి కూడా రెడీ చేశాను చూడండి. చాలా బాగా వచ్చిందనమాట. ఇలా వేస్ట్ క్లాత్తోన ఎంత బాగా రెడీ చేసుకున్నామో ఇంకా క్లాత్ అనేది ఇంకా చాలా మిగిలింది. ఇప్పుడు వీటిని హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయి అనేటివి. వీటితోన ఇలా వేస్ట్ క్లాత్తోన చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. అందులో ఇదొకటి అనమాట. వీటిని ఇప్పుడు హ్యాంగ్ చేసి చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. ఇవి బ్యాక్ సైడ్ డెకరేషన్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఒకటి హైట్ తక్కువ ఒకటి ఎక్కువ కూడా చేసేసి డోర్కి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడ్డానికి మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా వచ్చింది. బాల్కనీలో కానీ ఎక్కడైనా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట మల్టీపర్పస్గా. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.